ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ బోర్డును ఉపయోగించి రాష్ట్రంలోనే పేరుగాంచిన అధ్యాపకులచే టెట్ మరియు డిఎస్సి క్లాసులను వీడియోస్ రూపంలో అందిస్తున్న ఏకైక సంస్థ శ్రీ అను పబ్లికేషన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు డిఎస్సికి సన్నద్ధమవుతున్న అభ్యర్థులందరూ మా శ్రీ అను పబ్లికేషన్స్ యాప్ని ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని అన్ని సబ్జెక్ట్స్ ని పర్చేస్ చేయవలసినదిగా కోరుచున్నాము. గమనిక: మా శ్రీ అను పబ్లికేషన్స్ యాప్లో ప్రతిరోజు ఫ్రీగా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాలలో ప్రాక్టీస్ టెస్టులు నిర్వహించబడును. దీనికోసం మీరు సంప్రదించవలసిన మా సెల్ నంబర్స్ 9490750137 మరియు 9949197212. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్యాకరణాంశాలలో భాగంగా అలంకారాలు అనేటువంటి టాపిక్ గురించి చూద్దామండి. దాంట్లో ముందుగా చూడండి, అలంకారాలు. అసలు అలంకారము అంటే ఏమిటో తెలుసుకుని తర్వాత అలంకారాల యొక్క లక్షణాలు, వాటికి సంబంధించినటువంటి నిర్వచనాల గురించి తెలుసుకుందాం. ముందుగా అసలు అలంకారము అనే దాని గురించి మనకి సాహిత్యంలో అనేక మంది అనేక రకాలైన నిర్వచనాలను ఇచ్చారు. వాటిల్లో ముందుగా సౌందర్యమలంకార అనేటువంటి నిర్వచనం చూస్తాం. సౌందర్యమలంకార అనే నిర్వచనాన్ని చెప్పినటువంటి కవి ఎవరు అంటే కనుక వామనుడు అనేటువంటి కవి. ఎవరండైనా వామనుడు అనేటువంటి కవి సౌందర్యమలంకార అంటున్నాడు. అంటే సౌందర్యమే అలంకారము అని చెబుతున్నాడు. సౌందర్యమే అలంకారము అని చెప్పినటువంటి కవి ఎవరు అంటే కనుక వామనుడు. మరి ఇలాంటి అలంకారాల యొక్క ప్రస్తావన తొలిసారిగా ఎక్కడ కనిపిస్తుంది సార్? అసలు అలంకారాలు మొదటిసారిగా ఎక్కడ చెప్పబడ్డాయి సార్ అంటే కనుక అలంకారాల ప్రస్తావన మొదటిసారిగా వేదాలలో కనిపిస్తుంది. ఎక్కడ మాస్టరు? వేదాలలో కనిపిస్తుంది. మరి వేదాలు ఎన్ని? నీకు డౌట్ వస్తుంది, మాస్టరు వేదాల్లో కనిపిస్తున్నారు కదా, మరి వేదాలు ఎన్ని అంటే కనుక వేదాలు 4. ఒకటి ఋగ్వేదం, 2 యజుర్వేదం, 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అధర్వణ వేదం. 4 అధర్వణ వేదంగా చెబుతున్నాం. మరి వేదాలు ఎన్ని అంటే కనుక 4 అన్నాం. 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అధర్వణ వేదం. మాస్టారు, ఇప్పుడు వేదాలు నువ్వు వేదాలలో అలంకారాల ప్రస్తావన ఉందన్నావుగా, మరి ఏ వేదంలో ఉంది అని అడుగుతావు నువ్వు. కాబట్టి అలంకారాల ప్రస్తావన మొదటిసారిగా ఏ వేదంలో కనిపిస్తుందంటే ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఏ వేదంలో మాస్టారు? ఋగ్వేదంలో కనిపిస్తుంది. మరి అలంకారాల గురించి సౌందర్యమే అలంకారం అని పేర్కొన్న వ్యక్తి ఎవరంట? వామనుడు అనేటువంటి కవి సౌందర్యమలంకార అని చెప్పి అంటున్నాడు. మరి ఇలాంటి అలంకారాలను కనుక చూసినట్లయితే ఇలాంటి అలంకారాలను మనం పరిశీలించినట్లయితే అలంకారాలు ప్రధానంగా 2 రకాలుగా చెప్పడం జరుగుతుంది. అలంకారాలు ఎన్ని రకాలు అంటండి? 2 రకాలుగా చెప్పడం జరుగుతుంది. ఒకటి శబ్దాలంకారాలు, 2 అర్థాలంకారాలు. అలంకారాలు 2 రకాలు. ఒకటి ఏంటండి? శబ్ద అలంకారాలు, 2 అర్థ అలంకారాలు. శబ్ద అలంకారాలు మరలా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. శబ్దాలంకారాలు మరలా ఎన్ని రకాలండి? 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. దాంట్లో ఒకటి అనుప్రాస అలంకారాలు, ఒకటి అనుప్రాస అలంకారాలు, 2 ముక్తపద గ్రస్త అలంకారం, 3 యమక అలంకారం. అలంకారాలు 2 రకాలు. ఒకటి శబ్దాలంకారం, 2 అర్థాలంకారం. శబ్దాలంకారాలు మరలా 3 రకాలు. ఒకటి అనుప్రాస అలంకారాలు, 2 ముక్త పదగ్రస్త అలంకారం, 3 యమక అలంకారం. మరలా అనుప్రాస అలంకారాలు 4 రకాలు. ఒకటి వృత్యానుప్రాస అలంకారం. చాలా 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 ఇంపార్టెంట్ మాస్టారు, గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి ఇంపార్టెంట్ అంటే కనుక ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడిగేటువంటి బిట్ ఏమిటంటే కనుక అలంకారాలు ఎన్ని రకాలు
అని అడుగుతాడు. అలంకారాలు ఎన్ని రకాలు అంటే వెంటనే టక్కున వెంట 3 అంటావు. కాదు, అలంకారాలు 2 రకాలు. ఒకటి శబ్ద, 2 అర్ధాలంకారాలు. శబ్దాలంకారాలు ఎన్ని రకాలు అప్పుడు చెప్పు. ఎన్ని? 3. ఒకటి అనుప్రాస అలంకారం, 2 ముక్తపదగ్రస్త అలంకారం, 3 యమకాలంకారం. అలా కాకుండా అనుప్రాస అలంకారాలు ఎన్ని రకాలు అంటే మరలా చెప్పు. ఇప్పుడు ఏంటండి 4 రకాలు. ఒకటి వృత్యానుప్రాస అలంకారం, 2 ఛేకానుప్రాస అలంకారం, 3 లాటానుప్రాస అలంకారం, 4 అంత్యానుప్రాస అలంకారం. చూడండి మరొకసారి. అలంకారాలు. ఈ అలంకారాల ప్రస్తావన మొదటిసారిగా ఎక్కడ కనిపిస్తుంది అంటే వేదాలలో కనిపిస్తుంది. అందులో ఏ వేదంలో కనిపిస్తుంది? ఋగ్వేదంలో కనిపిస్తుంది. వేదాలు ఎన్ని? 4. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలు. మరి అలాంటి అలంకారాల ప్రస్తావనలో సౌందర్యమే అలంకారం అని పేర్కొన్న కవి ఎవరు? వామనుడు అనేటువంటి కవి. మరి అలాంటి అలంకారాలు ప్రధానంగా ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి శబ్దాలంకారాలు, 2 అర్ధాలంకారాలు. దాంట్లో శబ్దాలంకారాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి అనుప్రాస అలంకారాలు, 2 ముక్తపదగ్రస్త అలంకారం, 3 యమక అలంకారం. తర్వాత అనుప్రాస అలంకారాలు ఎన్ని రకాలు? 4 రకాలు. ఒకటి వృత్యానుప్రాస అలంకారం, 2 ఛేకానుప్రాస అలంకారం, 3 లాటానుప్రాస అలంకారం, 4 అంత్యానుప్రాస అలంకారంగా చెప్పడం జరుగుతుంది. మరి దాంట్లో మొదటిగా శబ్దాలంకారాలలో మొదటి అలంకారం ఏంటండి? శబ్దాలంకారాలలో మొదటి అలంకారం వృత్యానుప్రాస అలంకారం. ఏంటండి అది? వృత్యానుప్రాస అలంకారం గురించి మొదటిగా ఒకసారి చూద్దాం. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏమిటి? దానికి సంబంధించినటువంటి అంశాలని, వాటి నిర్వచనాలను చూద్దాం. 2018 మరియు 19లో జరిగినటువంటి టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్లో వృత్యానుప్రాస అలంకారం యొక్క నిర్వచనాలు మరియు వాటి నుంచి వచ్చినటువంటి ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అలంకారం. మొదటిది ఏంటండి? వృత్యానుప్రాస అలంకారం. ఈ వృత్యానుప్రాస అలంకారంలో ఈ వృత్యానుప్రాసలో వృత్యాను అనే పదం వృత్తి అనే పదం నుండి వచ్చింది. వృత్తి అంటే అర్థం ఆవృత్తి అని అర్థమట. వృత్తి అంటే ఏంటండి? ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే ఏమిటి అంటే మరలా మరలా, లేదా దీన్ని మళ్ళీ ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, మళ్ళీ మళ్ళీ, మరలా మరలా లేదా మళ్ళీ మళ్ళీ అని చెప్తున్నాం. చూడండి, వృత్యానుప్రాస అనే పదం వృత్తి నుండి వచ్చింది. వృత్తి అంటే ఆవృత్తి అనే అర్థం. ఆవృత్తి అంటే మరలా మరలా లేదా మళ్ళీ మళ్ళీ వచ్చుట. ఏంటి మాస్టారు మరలా మరలా రావడం, ఏంటి మళ్ళీ మళ్ళీ రావడం అంటే కనుక ఇక్కడ మనం గమనించాలి. మరలా మరలా వచ్చేది ఏమిటి, మళ్ళీ మళ్ళీ వచ్చేది ఏంటంటే కనుక దీని యొక్క నిర్వచనాన్ని చూస్తే కనుక మనకి అసలు అందులో మరలా మరలా వచ్చేది ఏంటో తెలుస్తుంది. చూడండి, వృత్యానుప్రాస అలంకారం యొక్క నిర్వచనం: ఒక హల్లు లేదా 2-3 హల్లులు, ఒక హల్లు లేదా 2-3 హల్లులు మరలా మరలా వచ్చుటను వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఒక హల్లు లేదా 2-3 హల్లులు మరలా మరలా వచ్చుటను వృత్యానుప్రాస అలంకారం అంటారు. చూడండి, అక్కడ ఒక హల్లు అన్నాడు. ఒక హల్లు లేదా 2-3 హల్లులు ఎలా రావాలట? మరలా మరలా రావాలట. అలా మరలా మరలా వస్తే దాన్ని ఏమంటామంటే వృత్యానుప్రాస అలంకారం అంటాము. చూడండి, ఒక హల్లు అన్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్, హల్లా అచ్చా మాస్టారు? హల్లు. మరి హల్లులు ఎన్ని తెలుగు భాషలో గమనించాలి. ఇక్కడ హల్లా అచ్చా అంటే కనుక హల్లు అన్నాడు. మరి హల్లులు ఎన్ని, అచ్చులు ఎన్ని, అసలు తెలుగు భాషకి అక్షరాలు ఎన్ని చూద్దాం. తెలుగు భాషకి అక్షరాలు ఎన్ని అంటే కనుక తెలుగు భాషకి అక్షరాలు 56. ఓకే అండి. మరి అచ్చ తెలుగు భాషకు అక్షరాలు ఎన్ని? ఈసారి ఈ విధంగా అడగొచ్చు ప్రశ్న. అచ్చ తెలుగు భాషకు అక్షరాలు ఎన్ని అంటే కనుక అచ్చ తెలుగు భాషకు అక్షరాలు 36. మరి ప్రశ్న సరళి ఈసారి మార్చాడు. నీకు తెలుగు భాషకు అక్షరాలు 56 అన్న విషయం తెలిసిపోయింది. అడిగి నీకు తెలిసిపోయింది. అలాగే అచ్చ తెలుగు భాషకు 36 అక్షరాలు అన్న విషయం కూడా తెలిసిపోయింది నీకు. కాబట్టి వాడు ఈసారి ప్రశ్న మార్చాడు. ఏమన్నాడంటే, నాయన ఆంధ్ర భాషకు అక్షరాలు ఎన్ని అని అడిగాడు. ఆంధ్ర భాషకు అక్షరాలు ఎన్ని అని ఆప్షన్లు ఏమిచ్చాడు? 56, 36, 46, 22 అని ఇచ్చాడు. మరి దీంట్లో ఆన్సర్ ఏంటండి?
ఆంధ్ర భాషకు అక్షరాలు ఎన్ని అని అడిగాడు. ఆంధ్ర భాష అన్న తెలుగు భాష అన్న ఒకటే, 56 అక్షరాలు. గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర భాష అన్న తెలుగు భాష అన్న ఒకటే. ఇక్కడ ఆంధ్ర భాషకి అక్షరాలు 56 లేదా తెలుగు భాషకి అక్షరాలు 56, అచ్చ తెలుగు భాషకి అక్షరాలు 36గా చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఆ 56 అక్షరాలలో అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3, మొత్తం 56 అక్షరాలు వస్తాయి. మరి అచ్చులను వేటిని పిలుస్తున్నాం? ఆ నుండి అవ్ వరకు ఉన్నటువంటి అక్షరాలని అచ్చులు అని పిలుస్తారు. ఆ నుండి అవ్ వరకు గల అక్షరాలను అచ్చులు అని పిలుస్తున్నామండి. మరి హల్లులు ఎన్ని? 37. మరి హల్లులను వేటిని పిలుస్తారు? గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ కా నుండి హా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. నక్షత్రం మార్కు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇంపార్టెంట్ మాస్టర్ నక్షత్రం మార్కు అంటున్నారేంటి? ఎందుకు అంటే కనుక గమనించండి, మనం ప్రాచీన కాలంలో చదువుకునేటువంటి పుస్తకాల్లో చూసినట్లయితే కా నుండి బండిరా వరకు గల అక్షరాలని ఏమని పిలిచాం? హల్లులు అని పిలిచేవాళ్ళం. కా నుండి బండేరా వరకు ఉన్న అక్షరాలని హల్లులు అని పిలిచేవాళ్ళం. మరి ప్రస్తుత కాలంలో ఏమనిచ్చాడు? మన టెక్స్ట్ బుక్లో మనం చూసినట్లయితే 6వ తరగతి టెక్స్ట్ బుక్ మరియు 3వ తరగతి టెక్స్ట్ బుక్లో మనం టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి వ్యాకరణాంశాలను పరిశీలించినట్లయితే కా నుండి హా వరకు గల అక్షరాలను ఏమని పిలుస్తున్నామట? హల్లులు అని పిలుస్తున్నాం. మరి ఉభయాక్షరాలు ఏంటట? 3. ఉభయాక్షరాలు ఏంటవి? సున్నా, అరసున్నా, విసర్గ. సున్నా, అరసున్నా, విసర్గ చెప్తున్నాం. ఈ సున్నాని ఏమని పిలుస్తారు? మనం లెక్కల భాషలో అయితే కనుక సున్నా అన్నాం. దీన్ని పూర్ణానుస్వారము లేదా అనుస్వారము అని పిలవాలి. ఏమనాలంటండి? పూర్ణానుస్వారము లేదా అనుస్వారము అని పిలుస్తున్నాం. మరి అరసున్నా అర్ధానుస్వారము. అరసున్నాని ఏమంటారట? అర్ధానుస్వారము లేదా ఖండబిందువు లేదా కురచబొట్టు. చూడండి, అరసున్నాకి గల పేర్లు ఏంటంట? అర్ధానుస్వారము లేదా ఖండబిందువు లేదా కురచబొట్టు అని పిలుస్తారట. దేన్ని? అరసున్నాని. తెలుగు భాషలో ప్రాచీన భాషకు మాత్రమే పరిమితమైనటువంటి ఉభయాక్షరం ఏది అంటే కనుక అరసున్నా. ఇది పద్యాల్లో వీటిలో మాత్రమే కనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో దాన్ని ఎక్కువగా ఉపయోగంలో లేదు. మరి సంస్కృత భాషకు మాత్రమే పరిమితమైన ఉభయాక్షరం ఏమిటి అంటే కనుక విసర్గము. సంస్కృత భాషకు మాత్రమే పరిమితమైనటువంటి ఉభయాక్షరం విసర్గము. తెలుగులో విరివిగా ఉపయోగించేటువంటి ఉభయాక్షరం ఏది? సున్నా. ఓకేనండి, రైట్. మరి ఇప్పుడు మరలా మనం వ్యాకరణాంశాల్లోకి వస్తే కనుక, అలంకారాల్లోకి వస్తే కనుక మరి వృత్యానుప్రాస అలంకారం యొక్క నిర్వచనాన్ని మనం ఒకసారి మరలా పరిశీలిద్దాం. ఒకే హల్లు లేదా 2-3 హల్లులు మరలా రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాం. ఇక్కడ హల్లు అన్నాడు, గమనించాలి. అక్కడ హల్లు 1 రావచ్చు లేదా 2-3 రావచ్చు. కానీ అవి ఎలా రావాలి? మరలా అంటే వెంటనే గ్యాప్ లేకుండా ప్రయోగించబడాలి. ఎక్కడో కూడా వ్యవధానం లేకుండా వెంటనే పునరావృతమైతే కనుక దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి దాని మీద పూర్తి అవగాహన అనేది లభిస్తుంది. చూడండి, ఒకే హల్లు లేదా 2-3 హల్లులు ఎలా రావాలట? వ్యవధానం లేకుండా వెంటనే వచ్చినట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు అని చెప్తున్నాడు. దాంట్లో చూడండి, వృత్యానుప్రాస అలంకారం యొక్క ఎగ్జాంపుల్. గట్టు మీద చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు. గట్టు మీద చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు. దీంట్లో గమనిస్తే కనుక మీకు ట అనే వర్ణం ఎక్కువసార్లు వస్తుంది. గట్టు మీద చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు. చూడండి, గట్టు మీద చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు. చూడండి, ఇక్కడ హల్లు 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 ఇలాగా ఒకే హల్లు వ్యవధానం లేకుండా వెంటనే మరలా అలా ప్రయోగిస్తే కనుక దాన్ని ఏమన్నామండి? వృత్యానుప్రాస అలంకారం అన్నాం. ఇక చూడండి, సరోజ రోజు ఓ రోజా నీ శిరోజంలో మజాగా రాజిల్లుతోంది.
ఏమంటున్నాడు చూడండి, సరోజ రోజు ఓ రోజా నీ శిరోజంలో మజా మజాగా రాజిల్లుతుంది. దీంట్లో ఎక్కువ సార్లు పునరావృతమైన హల్లు ఏంటది? జా అనేటువంటి హల్లు ఎక్కువ సార్లు పునరావృతమైనట్టుగా చెబుతున్నాం. తర్వాత చూడండి, రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. రత్తమ్మ అత్తమ్మ కోసం ఏం తెచ్చిందట? కొత్త దుత్తలో పాలు తెచ్చింది. కొత్త దుత్త అంటే గిన్నె, కొత్త గిన్నెలో పాలు తెచ్చిందట. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది అంటున్నాడు. ఇక చూడండి, అడుగులు తడబడ బుడతడు నడిచెను. ఏంటండి? అడుగులు తడబడ బుడతడు నడిచెను. దీంట్లో డు అనే వర్ణం ఎక్కువసార్లు కనిపిస్తుంది. అలాగే ఆమె కడవతో ఒడివడిగా గడపను దాటింది. ఆమె కడవతో ఒడివడిగా గడపను దాటింది. దీంట్లో డ అనే వర్ణం ఎక్కువసార్లు కనిపిస్తుంది. చూడండి, ఆమె కడవతో ఒడివడిగా గడపను దాటింది. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ, చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ. ఇవన్నీ కూడా గమనిస్తే ఇక్కడ హల్లు అనేది ఎక్కువ సార్లు కనిపిస్తుంది. ఓకే అండి. ఇంకా మనం సినిమాల్లో గమనించినట్లయితే సినిమాల్లో కూడా మనకి వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, మిగతా అన్ని రకాల అలంకారాలు కూడా సినిమా యొక్క పాటలలో మనం చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా చూడండి, నిర్వచనం ఒకసారి గమనించుకోండి. ఒకే హల్లు లేదా 2-3 హల్లులు రావచ్చు. అవి ఎలా రావాలి? వ్యవధానం లేకుండా వెంటనే రావాలి. ఇప్పుడు చూడండి, రబ్బరు గాజులు తెచ్చానే, రెబ్బను పువ్వులు తెచ్చానే అన్నాడు. దాంట్లో చూడండి, రబ్బరు గాజులు అని 3 సార్లు ప్రయోగించాడు. దాంట్లో 3 హల్లుల జంట రబ్బరు 3 సార్లు ఉపయోగించడం జరుగుతుంది. అది కూడా ఇందులోకి వస్తుందంటే కనుక వృత్యానుప్రాస అలంకారంలోకి చెప్పడం జరుగుతుంది. మరలా చూడండి, వృత్యానుప్రాస అలంకారంలో ఇది వృత్తి అనేటువంటి పదం నుంచి వచ్చింది. వృత్తి అంటే ఆవృత్తి అనే అర్థం. ఆవృత్తి అంటే మరలా వచ్చుట. మరి ఒకసారి నిర్వచనం చూస్తే 2018లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో దీని యొక్క నిర్వచనాన్ని అడగడం జరిగింది. ఒకే హల్లు లేదా 2-3 హల్లులు వ్యవధానం లేకుండా ప్రయోగించబడేటువంటి అలంకారానికి ఏమని పేరు అని అడుగుతున్నాడు. ఏ అలంకారం అంటే వృత్యానుప్రాస అలంకారంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనండి, రైట్. మరి అలంకారాలలో రెండవ అలంకారం చేకానుప్రాస అలంకారం. మొత్తం అనుప్రాస అలంకారాలు 4 రకాలు అనుకున్నాం. దాంట్లో ఒకటి వృత్యానుప్రాస అలంకారం, రెండోది చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారం. దీంట్లో మనం గమనించినట్లయితే కనుక చేకానుప్రాస అలంకారాన్ని మనం గమనించినట్లయితే కనుక ముందుగా చేకం అనగా జంట. చేకం అనగా అర్థం ఏంటండి? జంట అని అర్థం. చేకానుప్రాస అలంకారంలో చేకం అనగా జంట అని అర్థం. అసలు దీని యొక్క నిర్వచనాన్ని మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్ మాస్టర్. ఇది కూడా మన డిఎస్సి ఎగ్జామ్స్లో దీని నుంచి బిట్ అడగడం అనేది జరిగింది. చూడండి, చేకానుప్రాసంలో చేకం అనగా జంట. ఏంటి సార్ జంట అంటే కనుక నిర్వచనాన్ని గమనించినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. 2 హల్లుల జంట. గమనించాలి మాస్టారు, 2 హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే ప్రయోగింపబడుటను చేకానుప్రాస అలంకారం అంటారు. మరలా చెప్తున్నా, ఏంటట? 2 హల్లుల జంట. ఎన్నేసి హల్లులు మాస్టరు? 2 హల్లుల జంట. హల్లుల అచ్చుల హల్లులు గమనించాలి. 2 హల్లుల జంట. అది కూడా ఎలా రావాలి? జంటగా రావాలి. అది కూడా ఎలా రావాలి? ఏ భేదంతో? అర్ధభేదంతో వెంటనే వచ్చుటను చేకానుప్రాస అలంకారం అంటారు. చూడండి, 2 హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వచ్చుటను చేకానుప్రాస అలంకారం అంటారు అంటున్నాడు. చూడండి, దీంట్లో 2 హల్లుల జంట రావాలి. ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ. చేకం అంటే ఏంటి? జంట అన్నాం. జంట అంటే 2. కాబట్టి చూడండి, 2 హల్లుల జంట ఎలా రావాలి? అర్ధభేదంతో. గమనించాలి మాస్టర్, ఇక్కడ
అర్ధభేదంతో రావాలి. అవి కూడా ఎలా రావాలట? వెంట వెంటనే రావాలి. ఓకేనండి, అర్ధభేదం ఉండాలి, వెంట వెంటనే ప్రయోగించబడితే కనుక దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు అని చెప్పి అంటున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. అరటి తొక్క తొక్క రాదు. తొక్క తొక్క అరటి తొక్క తొక్క రాదు అన్నాడు. దీంట్లో చూడండి రెండేసి హల్లులు వచ్చినాయి. అవి ఎలా వచ్చినాయి? వెంట వెంటనే వచ్చినాయి. మరి దీంట్లో అర్ధభేదం ఉందా లేదా చూద్దాం. ఇది ఏ తొక్క? అరటి తొక్క. ఇది ఏ తొక్క? తొక్క రాదులో తొక్క. కాబట్టి ఈ తొక్కకి అర్థం తేడా ఉందా లేదా? ఉంది. కాబట్టి దీన్ని చేకానుప్రాస అలంకారం అంటాము. ఇది తొక్కలో తొక్క, ఇది తొక్క రాదులో తొక్క. కాబట్టి ఈ తొక్కకి అర్ధభేదం ఉంది కాబట్టి దీన్ని ఏమన్నామండి? చేకానుప్రాస అలంకారం అంటాము. ఓకే అండి. తర్వాత ఇదిగో 2018లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో అడిగిన బిట్ చూడండి. నీటిలో పడిన తేలు ఏంటంట? నీటిలో పడిన తేలు తేలుతుందా అన్నాడు. నీటిలో పడిన తేలు తేలుతుందా అంటున్నాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే నీటిలో పడిన తేలు తేలుతుందాలో చూడండి, తేలు తేలు. మరి ఈ తేలు ఏ తేలు? కుట్టేటువంటి తేలు, మనుషుల్ని కుట్టేటువంటి తేలు ఈ తేలు. మరి ఈ తేలు తేలడంలో తేలు, పైకి తేలడంలో తేలు. అంటే ఈ తేలు అర్థం వేరు, ఈ తేలు అర్థం వేరు. కాబట్టి దీంట్లో ఏముందండి? అర్ధభేదం ఉంది. కాబట్టి దీన్ని ఏమన్నామంటే చేకానుప్రాస అలంకారం అంటున్నాం. అలాగే చూడండి, నిప్పులో పడితే కాలు కాలుతుంది. ఏమవుతుందంట? నిప్పులో పడితే కాలు కాలుతుంది. మొదటి కాలు ఏ కాలు? మన కాలు. రెండవది కాలుతుందిలో కాలు. నిప్పులో పడితే కాలు నిప్పులో పడితే కాలు కాలుతుంది. కాలు కాలు. ఈ కాలు ఏ కాలు? మన కాలు. ఇది కాలడంలో కాలు. అంటే ఈ కాలు అర్థం వేరు, ఈ కాలు అర్థం వేరు. తర్వాత చూడండి, లత పెన్సిల్ చెక్కి చెక్కిలిపై గీసుకుంది. ఏం చేసిందట చూడండి ఒకసారి. లత పెన్సిల్ చెక్కి చెక్కిలిపై గీసుకుంది అన్నాడు. చూడండి ఇక్కడ చెక్కి. ఈ చెక్కి ఏ చెక్కి? పెన్సిల్ చెక్కడంలో ఉండేటువంటి చెక్కి. మరి ఈ చెక్కి ఏ చెక్కి? చెక్కిలి అని చెప్పేటప్పుడు చెక్కి. అంటే ఈ చెక్కి అర్థం వేరు, ఈ చెక్కి అర్థం వేరు. కాబట్టి అర్ధభేదం ఉంది. కాబట్టి దీన్ని ఏమన్నామండి? చేకానుప్రాస అలంకారం అని పిలుస్తాము. ఓకే అండి. అర్ధభేదంతో వెంటనే రెండేసి హల్లుల జంట రావాలి. అందులో ఏముండాలి? ఖచ్చితంగా అర్ధభేదం ఉంటే కనుక దాన్ని ఏమంటామండి? చేకానుప్రాస అలంకారం అని పిలుస్తాం. అలాగే చూడండి, కందర్ప దర్పములకు సుందర దరహాస రుచులు. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి ఎగ్జాంపుల్ మాస్టరు. ఎగ్జామ్స్లో మనకి ఈ ఎగ్జాంపుల్ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి ఇది ఉంటుంది చూడండి. కందర్ప దర్పములగు సుందర దరహాస రుచులు. కందర్ప దర్పములగు సుందర దరహాస రుచులు. దీంట్లో చూడండి, దర్ప దర. ఇక్కడ రెండేసి హల్లుల జంట అర్ధభేదం ఉందట. ఇందులో వెంటనే ప్రయోగించబడి అవి ఏంటో ఒకసారి చూద్దాం. మొదటిది కందర్ప అన్నాడు. కందర్ప అంటే అర్థం ఏంటంటే మన్మధుడు. ఎవరండి? కందర్ప అంటే ఎవరండి? మన్మధుడు. దర్పము అంటే అర్థం కాదు. చూడండి, దర్పము అంటే గర్వం. గమనించాలి.
దర్పం అంటే అర్థం ఏంటండి? గర్వం. కందర్ప దర్పములగు. చూడండి, మన్మధుడు యొక్క గర్వం ఇక్కడికి వచ్చేసరికి, ఇక్కడ ఈ కందర్పలో ఈ దర్ప అంటే అర్థం ఏంటంటే, దర్ప అంటే మన్మధుడు అని, ఈ దర్ప గర్వం అని చెప్పే సందర్భంలో వచ్చేటువంటి దర్ప. అంటే దీనికి దీనికి అర్థభేదం ఉంది. అలాగే సుందర, ఇది ఏదర, ఇది సుందర. సుందర అంటే అందమైన. దరహాసం అంటే చిరునవ్వు. చూడండి, సుందర అనేది ఇది అందమైన అని చెప్పే సందర్భంలో వచ్చేటువంటి సుందరాలో ధర, ఇది చిరునవ్వు అని తెలిపే సందర్భంలో వచ్చేటువంటి ధర. అంటే ఈ ధర అర్థం వేరు, ఈ ధర అర్థం వేరు, ఈ దర్పార్థం వేరు, ఈ దర్పార్థం వేరు. కాబట్టి అర్ధభేదంతో వెంటనే ప్రయోగించబడింది కాబట్టి దీన్ని ఏమన్నామండి? చేకానుప్రాస అలంకారం అని పిలుస్తాము. చూడండి, నిర్వచనం మరొకసారి చూడండి. రెండేసి హల్లుల జంట అర్ధభేదంతో, రెండేసి హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే ప్రయోగించబడుటను చేకానుప్రాసలంకారం అని పిలుస్తాము. రెండేసి హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే ప్రయోగించబడుటను చేకానుప్రాసలంకారం అని పిలుస్తాము. మరి వృచ్చానుప్రాసలంకారం చూసాం, రెండవది చేకానుప్రాసలంకారం చూసాం, మూడవది లాటానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారం చూసినట్లయితే శబ్దలంకారాల్లో అనుప్రాసలంకారాల్లో మూడవది లాటానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారాన్ని మనం గమనించినట్లయితే కనుక దీని యొక్క నిర్వచనాన్ని గమనించండి. సమాన వర్ణాలు గల పదాలు తాత్పర్య భేదంతో. చాలా 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 ఇంపార్టెంట్ మాస్టరు, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంట? సమాన వర్ణాలు గల పదాలు తాత్పర్య భేదంతో వెంటనే వచ్చుటను. ఎలా వస్తాయంట? వెంటనే వచ్చుటను లాటానుప్రాస అలంకారం అంటారు. సమాన వర్ణాలు గల పదాలు తాత్పర్య భేదంతో వెంటనే వచ్చుటను లాటానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ గమనించాలి, ఇందాక చేకానుప్రాసలంకారం చెప్పినప్పుడు అర్ధభేదంతో వెంటనే వచ్చుటను అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి తాత్పర్య భేదంతో వెంటనే వచ్చుటను లాటానుప్రాస అలంకారం అంటారు. దీన్నే మరొక రకంగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్లో. చూడండి, అర్ధభేదము లేకుండా తాత్పర్య భేదంతో వెంటనే వచ్చే అలంకారం ఏది అంటాడు. ఏంటంటే అది లాటానుప్రాస అలంకారం. ఇందులో అర్ధభేదం ఉండదు, తాత్పర్య భేదం ఉంటుంది అని చెప్పి చెబుతున్నాడు. అసలు ఏంటో చూద్దాం ఒకసారి. తాత్పర్య భేదం అంటే కమలాక్షుని నర్చించు కరములు. కమలాక్షుని నర్చించు కరములు. దీంట్లో కరములు అనేటువంటి రెండు పదాలు వెంటనే కనిపిస్తున్నాయండి. నీకు ఇక్కడ డౌట్ వస్తుంది, అసలు ముందుగా కమలాక్షుని నర్చించు కరములు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా కమలాక్షుడు అనగా ఎవరంటే విష్ణుమూర్తి. ఎవరండి? కమలాక్షుడు అనగా విష్ణుమూర్తి. నర్చించుట అంటే పూజించుట. అంటే ఆ విష్ణుమూర్తిని పూజించేటువంటి కరములు అంటే చేతులు. ఇక్కడ మళ్ళీ కరములు అంటే ఇది కూడా చేతులే. ఇప్పుడు చూడండి, ఆ విష్ణుమూర్తిని పూజించేటువంటి చేతులు అంటే మిగతావి చేతులు కాదని తాత్పర్యం. ఇక్కడ మరి నీకు తాత్పర్యం ఎలా అర్థమవుతుంది మాస్టరు అని చెప్పంటే కనుక చూడండి, రాజుగారి మొదటి భార్య మంచిది అని చెప్పాను. అంటే రెండవ భార్య చెడ్డదని అర్థం. అంటే ఇక్కడ నేను చెడ్డదని నేను చెప్పలేదు, ఏమన్నాను? రాజుగారి మొదటి భార్య మంచిదంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? రెండవ భార్య చెడ్డదని అర్థం. ఎలా తాత్పర్యం వస్తుందో ఇక్కడ కూడా గమనించాలి. ఆ విష్ణుమూర్తిని పూజించేటువంటి చేతులు అంటే మిగతావి చేతులు కాదని అర్థం. ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, మీకు బాగా అర్థమయ్యేటట్లుగా. ధోని కొట్టిన 6 అని చెప్పన్నా, అంటే మిగతా వాళ్ళు కొట్టినవి 6లు కాదని తాత్పర్యం చెబుతున్నాం. మీరు గమనించినట్లయితే అతడు సినిమా చూసారా? అతడు సినిమాలో మహేష్ బాబు స్తంభాలు ఎరగొట్టి వెళ్ళిపోతాడు.
మన తనికెల బర్ని గారితో ఫైటింగ్కి వెళ్ళి అక్కడ స్తంభాలు గుద్దితే స్తంభాలు కొంచెం సమయానికి ఇరిగిపోతే తర్వాత వాళ్ళ కుమారుడైనటువంటి బ్రహ్మాజీ వస్తాడు. వస్తే వాడితో మహేష్ మన తనికెల బర్ని గారు ఈ విధంగా అంటాడు, ఆడు మగాడ్రా బుజ్జి, ఆడు మగాడ్రా బుజ్జి, ఆడు మగాడ్రా బుజ్జి అంటాడు. వెంటనే బ్రహ్మాజీ గారు ఏమంటాడు, ఆడు మగాడైతే మేము మాడగాలుమా అన్నాడు. ఆడు మగాడైతే మేము మాడగాలుమా అన్నాడు. అంటే ఇక్కడ వాడు మాడగాడని చెప్పాడా? చెప్పలేదు. ఎప్పుడైతే అవతల వాడు గొప్పోడు మగాడు అని చెప్పన్నాడో అవతల వాడు ఏంటి తక్కువని తాత్పర్యం. అదే తాత్పర్య భేదంతో చెప్పడం. అర్థమవుతుందండి? రైట్, చూడండి. ఎప్పుడైతే ఆ విష్ణుమూర్తిని పూజించేటువంటి చేతులే చేతులు అంటే మిగతావి చేతులు కాదని అధ్వర్యం. మీకు ఇక్కడ లాటానుప్రాసాలంకారాన్ని గుర్తించడానికి మీకు ఈజీగా అర్థమయ్యే టిక్ ఏంటంటే కనుక మీకు ఈజీగా గుర్తుపట్టడానికి అవకాశం ఏముంది ఏంటంటే లాటానుప్రాసాలంకారంలో ఇదిగో ఈ సమానమైనటువంటి పదములు చివరిలో మాత్రమే వస్తాయి. అదే చేకానుప్రాసాలంకారంలో చూసినట్లయితే మధ్యలో వస్తున్నాయి. మీరు ఇందాక గమనించారు, అరటి తొక్క రాదు. ఓకే అండి, నీటిలో పడిన తేలుతుందా, ఇలా వస్తున్నాయి. ఎక్కడగా మీరు గమనించినట్లయితే కనుక చూడండి, కమలాక్షుని నర్చించు కరములు అంటే ఇక్కడ అర్థం ఒకటే ఉంటుంది, గమనించాలి. అర్థ భేదం లేదు. ఇందాక మీరు తొక్క అన్నప్పుడు మొదటి తొక్కలో అరటి తొక్కని, రెండో తొక్క తొక్కడంలో తొక్కని అర్థం. కానీ ఇక్కడికి వచ్చేసరికి కరములు అంటే చేతులని, మరలా రెండు కరములు కూడా చేతులని అర్థం ఉంటుంది. అంటే ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ అర్థంలో భేదం లేదు కానీ తాత్పర్యంలో భేదం ఉంది. గమనించాలి. ఇక్కడ కరములు అన్నా చేతులే, కరములు అన్నా చేతులే. ఓకే అండి, ఇంకోటి చూద్దాం. శేషశాయికి మ్రొక్కు శిరము శేషసాయికి మ్రొక్కు శిరము. ఇక్కడ శేషసాయి అనగా మన ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగాడు చూడండి. శేషసాయి అనగా ఏ పుట్టపర్తి సాయిబాబా, బి షిరిడి సాయిబాబా, సి పరమేశ్వరుడు, డి విష్ణుమూర్తి అని అడుగుతున్నాడు. చాలామంది శేషసాయి అంటే పుట్టపర్తి సాయిబాబా భక్తులేమో పుట్టపర్తి సాయిబాబా పెట్టుకున్నారు, షిరిడి సాయిబాబా భక్తులేమో షిరిడి సాయి పెట్టుకున్నారు, ఈశ్వర భక్తులు ఈశ్వర పెట్టుకున్నారు. కానీ గమనించండి, శేషసాయి అనగా కూడా విష్ణుమూర్తి అనే అర్థం. గమనించాలి. శేషసాయి అంటే ఏంటండి? విష్ణుమూర్తి అర్థం. ఆ విష్ణుమూర్తిని మొక్కేటువంటి శిరము అంటే తల. ఆ విష్ణుమూర్తిని పూజించేటువంటి తలే తల అంటే మిగతావి తలలు కాదని తాత్పర్యం చెబుతున్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రెండిటి యొక్క అర్థాలు ఒకటే, అంటే అర్థంలో తేడా లేదు, తాత్పర్యంలో మాత్రమే భేదం కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే లాటానుప్రాసాలంకారము అని చెప్పంటున్నాం. ఓకే అండి. అలాగే చూడండి, కమలాక్షుని నర్చించు కరములు శ్రీనాథుని వర్ణించు జిహ్వ అంటాడు. శ్రీనాథుని వర్ణించు జిహ్వ అంటే ఆ శ్రీనాథుడు అంటే మళ్ళీ ఇక్కడ ఎవరు? కవి కాదు. గమనించాలి. శ్రీనాథుడు అన్నా కూడా విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తిని వర్ణించేటువంటి జిహ్వ అంటే నాలుకే అంటే మిగతావి నాలుకలు కాదని తాత్పర్యం. అలాగే ఇంకా చూడండి, దీన మానవులకు చేయు సేవ దీనమానవులకు అంటే పేద ప్రజలకు చేసేటువంటి సేవ అంట. అంటే అదే నిజమైన సేవ, అంటే మిగతావేవి కూడా సేవలు కాదు అని తాత్పర్యం చెప్తున్నాడు. ఇలా తాత్పర్య భేదంతో వెంటనే వచ్చేటట్లుగా చెప్పే అలంకారాన్ని ఏమంటారంటండి? లాటానుప్రాసాలంకారం అంటారు. తాత్పర్య భేదంతో వెంటనే వచ్చేటట్లుగా చెప్పే అలంకారాన్ని ఏమంటారట? లాటానుప్రాసాలంకారం అంటారు. నిర్వచనాన్ని ఒకసారి గమనించండి. సమాన వర్ణాలు గల పదాలు తాత్పర్య భేదంతో వెంటనే వచ్చుటను లాటానుప్రాసాలంకారం అంటారు. నెక్స్ట్ మరి అనుప్రాసాలంకారాలలో చివరిది నాలుగవది అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం నాలుగవ అలంకారంగా చూద్దాం. మరి అంత్యానుప్రాస అలంకారం యొక్క నిర్వచనం చూస్తే దాని పేరులోనే కనిపిస్తుంది. అంత్యానుప్రాస అంటే అంత్యం అంటే చివర ప్రాస వస్తుంది. అది పద్యమ ఉండొచ్చు, పాదమ ఉండొచ్చు, ఒక పదమ ఉండొచ్చు. పదం చివరలో కానీ నిర్వచనం చూడండి ఒకసారి. పదం చివరలో కానీ పాదం చివరలో కానీ గమనించండి. ఏమంటున్నాడు? పదం చివరలో కానీ
పాదం చివరలో కానీ ప్రాస వచ్చే అలంకారం. పదం చివరలో కానీ పాదం చివరలో కానీ అంటే అది ఒక చిన్న పదము ఉండొచ్చు, లేదంటే ఒక పాదము ఉండొచ్చు. పాదం అంటే ఏంటి? ఒక పాదం, లైన్. పద్యంలో మొదటి లైన్ ఏమంటామంటే ఒక పాదం. పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. పద్యంలో మొత్తం మనకి 4 పాదాలు ఉంటాయి. దాంట్లో ఒక పదము ఉండొచ్చు లేదా పాదంగా ఉండొచ్చు. ఆ పదం చివరలో కానీ పాదం చివరలో కానీ ప్రాస వచ్చే అలంకారాన్ని అంత్యానుప్రాసలంకారం అంటారు. ఎగ్జాంపుల్గా చూడండి, పాదం చివరిలో కానీ పాదం చివరిలో కానీ రావాలట. ఇక ఎగ్జాంపుల్ చూడండి, అశోక వనమున సీత విలపించెను శోకము చేత. సీత చేత. అశోకవనమున సీత విలపించెను శోకము చేత అంటున్నాడు. దీంట్లో చూడండి, పాదం చివరిలో సీత చేత అనేటువంటి ప్రాస కనిపిస్తుంది. ఇలా పాదం చివరిలో ప్రాస వస్తుంది కాబట్టి దీన్ని అంత్యానుప్రాసలంకారము అని చెప్పి అంటున్నాం. ఇంకా చూడండి, భాగవతమున భక్తి భారతములో యుక్తి రామకథయే రక్తి. భాగవతమున భక్తి భారతములో యుక్తి రామకథయే రక్తి. భక్తి, యుక్తి, రక్తి. ఇక్కడ మనం గమనించినట్లయితే మన ప్రీవియస్ ఎగ్జామ్లో దీని నుండి మనకు ఒక బిట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏమడిగాడంటే అర్థం అడిగాడు. చూడండి, యుక్తి అనగా అర్థం ఏమిటి అని అడగడం జరిగిందండి. ఏమడిందండి? యుక్తి అంటే అర్థం ఏమిటి అన్నాడు. యుక్తి అనగా ఉపాయం. చాలా 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 ఇంపార్టెంట్. చూడండి, యుక్తి అంటే అర్థం ఏంటంట? ఉపాయం అని చెప్తున్నాం. భాగవతమున భక్తి, భాగవతంలో ఏముంటుంది? భక్తి ఉంటుంది. భారతములో యుక్తి, యుక్తి అంటే ఉపాయాలు. ఒకరి మీద ఒకరు ఉపాయాలు పన్నుతూ ఉంటారు. రామకథయే రక్తి. మరి రక్తి అంటే అర్థం ఏమిటి అంటే రక్తి అనగా అనురాగం. రక్తి అనగా అనురాగం అని చెప్పి అర్థం వస్తుందట. చూడండి, భాగవతమున భక్తి భారతములో యుక్తి రామకథయే రక్తి ఓ కోనలమ్మ. ఇక్కడ మనకి 6th క్లాస్లో ఓ కోనలమ్మ పద్యాలు ఉన్నాయి, కోనలమ్మ పదాలు ఉన్నాయి. దాంట్లో ఆరుద్రగా రాసినటువంటి పద్యంలో మనకి గేయంలో మనకి కనిపిస్తుంది భాగవతమున భక్తి యుక్తి రక్తి అనేటువంటి ప్రాస కనిపిస్తుంది. ఇక చూడండి, వేద శాఖలు వెలసనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట. వేద శాఖలు వెలసనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట. ఇచ్చట అనే పదాలు కనిపిస్తుంది. చూడండి, వేద శాఖలు వెలసనిచ్చట ఆది కావ్యం బలరనిచ్చట. ఇలా పాదం చివరలో పాస వస్తే దాన్ని ఏమంటున్నామండి? అంత్యానుప్రాసలంకారం. భాగవతమున భక్తి భారతములో యుక్తి రామకథయే రక్తి. యుక్తి అంటే అర్థం ఏంటంట? ఉపాయం. 2018 టెట్ ఎగ్జామ్లో అర్థం అడిగాడు. గమనించాలి, ఇక్కడ యుక్తి అనగా అర్థం ఏమిటి అని అడిగాడు. అర్థం ఏంటండి? ఉపాయం. మరి రక్తి అంటే రేపొద్దున జరగబోయే ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. మరి రక్తి అంటే అర్థం ఏమిటంటే కనుక అనురాగం. రక్తి అంటే అర్థం ఏంటండి? అనురాగం. తర్వాత చూడండి, వేద శాఖలు వెలసనిచ్చట ఆది కావ్యం బలరనిచ్చట అంటున్నాడు. ఇచ్చట. అశోకవనమున సీత విలపించెను శోకము చేత. ఇలాగా పాదం చివరిలో ప్రాస వచ్చే అలంకారాన్ని దాన్ని ఏమంటామండి? అంత్యానుప్రాస అలంకారం అని పిలుస్తాము. ఓకే అండి. ఇలాగా పాదం చివరిలో కానీ పదం చివరిలో కానీ ప్రాస వచ్చేటువంటి అలంకారాన్ని
పాదం చివరలో కానీ పదం చివరలో కానీ ప్రాస వచ్చేటువంటి అలంకారాన్ని అంత్యానుప్రాస అలంకారం అని మీ పిలవడం జరుగుతుంది. చూడండి, మరి ఇప్పటి వరకు మనం అనుప్రాస అలంకారాలలో 4 అలంకారాలను చూసాము. ఒక్కసారి మీకు ఈజీగా అర్థమయ్యేటట్లుగా సింపుల్గా మరొకసారి రికాల్ చేస్తాం. చూడండి, మొదటిగా అలంకారం ఏం చెప్పుకున్నామండి? వృత్యానుప్రాస అలంకారం అన్నాం. రెండోది ఏంటంట? ఛేకానుప్రాస అలంకారం అన్నాం. మూడోది లాటానుప్రాస అలంకారం అన్నాం. 4 అంత్యానుప్రాస అలంకారం అని పిలుస్తున్నామండి. వృత్యానుప్రాస అలంకారం, ఛేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారం నుంచి చూసినట్లయితే దీని యొక్క నిర్వచనం చూడండి, ఏం రావాలంట? ఒకే హల్లు లేదా 2-3 హల్లులు ఎలా రావాలంట? వెంటనే రావాలి. ఒకే హల్లు లేదా 2-3 హల్లులు వెంటనే వస్తాయంటే అది వృత్యానుప్రాస అలంకారం. మరి ఛేకానుప్రాస అలంకారాన్ని గుర్తుపట్టడానికి ఎలాగా? 2 హల్లుల జంట అర్ధభేదంతో వస్తుంది. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో మనకి ఈ విధంగా కూడా అడుగుతాడు, అర్ధభేదంతో వెంటనే ప్రయోగించబడేటువంటి అలంకారం ఏమిది? ఛేకానుప్రాస అలంకారం. చూడండి ఎలా వస్తుందంటండి, అర్ధభేదం ఉంటుంది. అవి కూడా ఎలా వస్తాయి? 2 హల్లుల జంట ఉంటుంది. 2 హల్లుల జంట ఉంటుంది. దీంట్లో అర్ధభేదం అనేది కనిపిస్తుంది. మరి మూడవది లాటానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారం యొక్క నిర్వచనం మనం చూసినట్లయితే తాత్పర్య భేదం ఉంటుంది. గమనించాలి, ఇక్కడ ఏ భేదం ఉంటుందండి? తాత్పర్య భేదం ఉంటుంది. అవి కూడా ఎలా వస్తాయి? వెంటనే వస్తాయి. ఇక్కడ ఒకే హల్లు 2 హల్లులని కానీ 2 హల్లులు జంట అని కానీ అనలేదు. ఇక్కడ ఎలా వస్తాయి? ఇవి తాత్పర్య భేదంతో వెంటనే వస్తాయి. అవి పదములో ఉండొచ్చు, సమానమైన పదాలు ఉండొచ్చు. అంటే ఇక్కడ ఎలా రావచ్చు? సమాన పదాలు. అక్కడ 2 అక్షరాలు ఉండొచ్చు, 3 అక్షరాలు ఎన్నైనా ఉండొచ్చు. కరములు, జిహ్వ, శరము అని చెప్పి అన్నాడు. దాంట్లో ఒక చివరిలో 2 అక్షరాలతో ఉండేటువంటి హల్లులతో ఉంది, 2-3 అక్షరాలతో కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ తాత్పర్య భేదం ప్రధానంగా ఉంటుంది. అవి వెంటనే వస్తాయి. అవి సమానంగా ఉండేటువంటి పదాలు వస్తాయి. మరి అంత్యానుప్రాసలోకి వచ్చేసరికి ఎలా ఉంటుందంట? పాదం చివరలో కానీ పాదం లేదా పదం చివరలో ఏమొస్తుందంటండి? ప్రాస వస్తుంది. పదం చివరలో కానీ పాదం చివరలో కానీ ప్రాస వచ్చేటువంటి అలంకారాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటాము. చూడండి ఒకసారి, వృత్యానుప్రాసలో ఒకే హల్లు 2-3 లేదా 2-3 హల్లులు వెంటనే వస్తుంది వృత్యానుప్రాస అలంకారం. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం, గట్టు మీద చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు అనుకున్నాం. అలాగే రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. ఇలాగ ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం, ఓకేనా? అలాగే తర్వాత చూడండి, ఛేకానుప్రాస అలంకారం వచ్చేసరికి అర్ధభేదంతో 2 హల్లుల జంట వెంటనే వస్తుంది అని చెప్పి అనుకున్నాం. మరి అర్ధభేదంతో 2 హల్లుల జంట, అరటి తొక్క రాదు, లత పెన్సిల్ చెక్కిలపై గీసుకుంది, నిప్పులో పడితే కాలుతుందా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఆల్రెడీ చూడడం జరిగింది. నెక్స్ట్ చూడండి, తాత్పర్య భేదంతో చెప్పేది ఏంటంటే అది లాటానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారం తాత్పర్య భేదంతో ఎలా వస్తుందట? వెంటనే వస్తుంది. దీంట్లో సమానమైన పదాలు ఉంటాయి అంటున్నాడు. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం, కమలాక్షు నర్చించు కరములు. సచిన్ టెండూల్కర్ చేసినటువంటి సెంచరీ అన్నాం. అంటే మిగతా వాళ్ళు చేసినవి సెంచరీలు కదా అనేటువంటి తాత్పర్య భేదం చెప్తున్నాం. కాబట్టి దీన్ని లాటానుప్రాస అలంకారం అన్నాం. నెక్స్ట్ చూడండి, అంత్యానుప్రాస అలంకారం. దీనిలో వచ్చేసరికి పాదం చివరలో కానీ పదం చివరలో కానీ ప్రాస ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూడండి, అశోకవనమున సీత విలపించను శోకము చేత అన్నాం. ఓకే అండి. అలాగే భాగవతమున భక్తి భారతములో యుక్తి రామకథయే రక్తి అన్నాం. ఇంకా చూడండి, 2018లో అంత్యానుప్రాస అలంకారం నుంచి జరిగినటువంటి బిట్టుని మనం చూస్తే కనుక హారతి పల్లెం. చూడండి, 2018లో మనకు అడిగినటువంటి బిట్టు హారతి పల్లెం తలుపు గొళ్ళెం గుర్రపు కళ్ళెం. హారతి పల్లెం తలుపు గొళ్ళెం గుర్రపు కళ్ళెం. చూడండి, పల్లెం గొళ్ళెం కళ్ళెం
ఇలాగా పాదం చివరిలో ప్రాస వస్తుంది కాబట్టి దీన్ని ఏమన్నామండి అంత్యానుప్రాస అలంకారం అని పిలుస్తున్నాం. ఇలాగా ప్రాస చివరిలో వస్తుంది, అది పాదం ఉండొచ్చు లేదా చిన్న పదం కూడా అయి ఉండొచ్చు. అలా పాదం చివరిలో వస్తుంది, దాన్ని ఏమన్నామంటే అంత్యానుప్రాస అలంకారం అంటాం. ఇవి అలంకారాలు. ఏ అలంకారాలు? అనుప్రాస అలంకారాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా చెప్పవచ్చు. అనుప్రాస అలంకారాలు ఎన్ని రకాలు? 4 రకాలు. 1 వృత్యానుప్రాస, 2 చేకానుప్రాస, 3 లాటానుప్రాస, 4 అంత్యానుప్రాస అలంకారంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మరి శబ్దాలంకారాలు 3 రకాలు అన్నాం. 1 అనుప్రాస అలంకారాలు, నెక్స్ట్ 2ది యమక అలంకారం, 3 ముక్త పదగ్రస్త అలంకారం అని చెప్పుకున్నాం. దాంట్లో ఇప్పుడు అనుప్రాస అలంకారాలలో 2వది అయినటువంటి యమకాలంకారం గురించి, యమకాలంకారం ముక్త పదగ్రస్త అలంకారాల గురించి ఒకసారి చూద్దాం మనం. అనుప్రాస అలంకారాలలో మనం చూసినట్లయితే 4 అలంకారాలు చూసాం. మరి శబ్దాలంకారాలు 3 అనుకున్నాం. 1 అనుప్రాస అలంకారాలు, 2 ముక్త పదగ్రస్త అలంకారం, 3 యమక అలంకారం. ఇప్పుడు అనుప్రాస అలంకారం 4 కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి 2వది అయినటువంటి ముక్త పదగ్రస్త అలంకారం గురించి చూద్దామండి. ముక్త పదగ్రస్తం, ముక్త పదగ్రస్త అలంకారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శబ్దాలంకారాల్లో 2వదిగా దీన్ని చెప్పవచ్చు. శబ్దాలంకారాల్లో 2వ అలంకారం ఏంటంటే ముక్త పదగ్రస్త అలంకారంగా చెప్పవచ్చు. దాంట్లో 1 చూడండి, ముక్తము అనగా విడిచిపెట్టుట, విడుచుట. గ్రస్తం అనగా గ్రహించుట. ముక్తం అనగా విడిచిపెట్టుట, గ్రస్తం అనగా గ్రహించుట. ఏంటి మాస్టారు విడిచిపెట్టడం, ఏంటి గ్రహించడం అంటే కనుక దీని యొక్క నిర్వచనం చూసినట్లయితే మనకి పూర్తిగా వివరణ అర్థమవుతుంది. చూడండి, పాదం చివరలో విడిచిపెట్టిన పదాన్ని 2వ పాదం మొదటిలో గ్రహించడాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. గమనించండి, ఇక్కడ ఏదైనా ఒక పాదం చెప్పినప్పుడు, ఏదైనా ఒక లైన్ చెప్పినప్పుడు ఆ పాదం చివరిలో ఏ పదమైతే విడిచిపెడతావో అదే పదాన్ని 2వ పాదం మొదటిలో గ్రహించినట్లయితే దాన్ని ఏమంటారట? ముక్త పదగ్రస్త అలంకారం అని పిలుస్తారట. ఏ పదమైతే విడిచిపెట్టామో అదే పదాన్ని మళ్ళీ తీసుకోవాలి. ఎగ్జాంపుల్గా చూడండి, అదిగదిగో మేడ, అదిగదిగో మేడ. ఏ వదిలేడండి? మేడ. మేడ ప్రక్కన గోడ. చూడండి, మేడ వదిలేడు, మళ్ళీ వెంటనే మేడ తీసుకున్నాడు. ఇక్కడ ఏం వదిలేడు? గోడ. గోడ నీడలో దూడ. మళ్ళీ ఏం తీసుకున్నాడు? గోడ వదిలేడు, మరలా వెంటనే గోడ తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి, లాస్ట్లో ఏం వదిలేడు? దూడ. లాస్ట్ దూడ వేసింది పేడ. చూడండి, ఏదైతే పదాన్ని పాదం చివరిలో విడిచిపెట్టిన పదాన్ని 2వ పాదం మొదటిలో గ్రహించడాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. ముక్తము అంటే విడిచిపెట్టుట, ఇది ఇక్కడ విడిచిపెట్టాడు. గ్రస్తము అంటే గ్రహించుట. ఏదైతే పాదం చివరిలో విడిచిపెట్టాడో అదే పదాన్ని 2వ పాదంలో మొదటిలో గ్రహించడాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటాం. మేడ మేడ, గోడ గోడ, దూడ దూడ, ఇలాగా వదిలిపెట్టిన కాబట్టి దీన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. మన వెంకటేష్ బాబు, మహేష్ బాబు కలిసి తీసినటువంటి సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. మరి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు మనం గమనించినట్లయితే టైటిల్ సాంగ్ను మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, అందులో ముక్త పదగ్రస్త అలంకారం కనిపిస్తుంది మాస్టారు. ఏంటి సార్ అంటే కనుక, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది. గమనించండి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఏం వదిలేచ్చవరా? సిరిమల్లె చెట్టు. మళ్ళీ 2వ లైన్లో ఉన్నాడు, సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది.
చివరిలో ఏమన్నాడు? విరగా పూసింది అన్నాడు. పూసిన కొమ్మలకు కొయ్యండి పూలు, కొయ్యండి పూలు అన్నాడు. మళ్ళీ 4వ లైన్లో కోసిన పూలు సీతాకొక్కు చుట్టండి. గమనించారా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టు ఏమో విరగాబూసింది అంటున్నాడు. కాబట్టి పాదం చివరలో ఏదైతే విడిచిపెట్టాడో అదే పదాన్ని 2వ పాదం మొదట్లో గ్రహిస్తున్నాడు కదా, దాన్ని ఏమన్నామండి? ముక్త పదగ్రస్త అలంకారం అన్నాం. అలాగే స్టూడెంట్ నెంబర్ 1 సినిమా, మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలో చూడండి, దాంట్లో అన్నాడు, కాస్త నన్ను నిన్ను తాకుతుంటే, కాస్త నన్ను నిన్ను తాకుతుంటే, తాకుచున్న చోట భోగి మంటలు అంటుకుంటే, అంటుకున్న చోట కన్ని కుంపలు అంటుకుంటే. గమనించారుగా పాటలోని? చూడండి, మన వేటూరు సుందరరామూర్తి గారు రాసినటువంటి కాస్త నిన్ను తాకుతుంటే, తాకుచున్న చోట భోగి మంటలు అంటుకుంటే, అంటుకున్న చోట కన్ని కొంపలు అంటుకుంటే. ఇక్కడ గమనించినట్లయితే మనకి పాదం చివరిలో ఏదైతే విడుదలాడో అదే 2వ పాదం మొదట్లో గ్రహిస్తున్నాడు కాబట్టి దీని ఏమన్నామండి? ముక్త పదగ్రస్త అలంకారం అని పిలుస్తాము. ఓకే అండి. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాన్ని. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే కనుక వీటికి సంబంధించి ముక్త పదగ్రస్త అలంకారానికి ముక్త పదగ్రస్త అలంకారానికి సంబంధించి చూడండి, జనకుడుండెడు అనుష్ఠాన వేదిక జూచు, జూచి క్రమ్మరబోయి చూడవచ్చు. జనకుడుండెడు అనుష్ఠాన వేదిక జూచు, జూచి క్రమ్మరబోయి చూడవచ్చు అన్నాడు. దీంట్లో ముందుగా అసలు జనకుడు అంటే ఎవరు అంటే కనుక, జనకుడు అంటే తండ్రి. మరి ఇక్కడ ఈ సందర్భంలో జనకుడు అంటే ఎవరంటే కనుక, ఇక్కడ జనకుడు అనగా కణ్వ మహర్షిగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం పితృవియోగ వేదన అనేటువంటి పాఠ్యాంశం చూసేవాళ్ళం పాత సిలబస్లో. అందులో శకుంతల అత్తవారింటికి వెళుతూ తన తండ్రి అయినటువంటి కణ్వ మహర్షిని, తన పెంపుడు తండ్రి, అది కూడా సొంత తండ్రి కాదు, సొంత తండ్రి మళ్ళా విశ్వామిత్రుడు, తన పెంపుడు తండ్రి అయినటువంటి కణ్వ మహర్షిని విడిచిపెట్టి వెళ్ళలేక అత్తవారింటికి వెళుతూ మరలా వెనక్కి చూసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ వెళ్తూ ఉండేదట. ఇదిగో చూడండి, అదే చెప్తున్నాడు. జనకుడుండెడు అనుష్ఠాన వేదిక జూచు. అనుష్ఠాన వేదిక అనగా అర్థం ఏంటంటే కనుక నిత్యం యజ్ఞయాగాదులు నిర్వహించుకునేటువంటి అరుగు అని అర్థం. నిత్యం యజ్ఞయాగాదులు జరుపుకునేటువంటి అరుగుని అనుష్ఠాన వేదిక అంటారు. అంటే తన తండ్రి కణ్వ మహర్షి ఉన్నటువంటి ఆ యజ్ఞ అరుగుని చూసి కొంచెం ఎదరికి వెళ్తుందట. వెళ్ళి మరలా ఏం చేస్తుంది? వెనక్కి చూస్తుంది, మళ్ళీ పరిగెత్తుకుంటూ మళ్ళీ తండ్రిని విడిచిపెట్టలే మళ్ళీ వెనక్కి వస్తుందట. చూడండి, జనకుడుండెడు అనుష్ఠాన వేదిక జూచు, దాన్ని చూచి క్రమ్మర పోయి చూడవచ్చు. క్రమ్మర అంటే మరలా వెనక్కి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ చూడడానికి వస్తుందట. అలాగా తన తండ్రిని విడిచిపెట్టలా చేసే ఘట్టంలో మనకి ఏం కనిపిస్తుంది? ముక్త పదగ్రస్త అలంకారం కనిపిస్తుంది. జూచి అనే పదాలని మనకి ముక్త పదగ్రస్త అలంకారం కనిపిస్తుంది. చూడండి మరొకసారి, ముక్తము అనగా విడిచిపెట్టుట, గ్రస్తము అంటే గ్రహించుట. మరొకసారి చూడండి, గ్రస్తము పాదం చివరలో విడిచిపెట్టిన పదాన్ని 2వ పాదం మొదటిలో గ్రహించడాన్ని ముక్త పదగ్రస్త అలంకారము అంటారు. పాదం చివరలో ఏదైతే పదం విడిచిపెట్టాడో అదే పదాన్ని 2వ పాదం మొదటిలో తీసుకున్నట్లయితే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. ఇక్కడ మనకు జూచి అనే పదాలను మళ్ళీ వెంటనే తీసుకున్నట్టు దీన్ని ముక్త పదగ్రస్త అలంకారము అని చెప్పవచ్చు. ఓకేనండి, రైట్. మరి శబ్దాలంకారాలు మనం 3 రకాలు అని చెప్పుకున్నాం. శబ్దాలంకారాలు 3 రకాల్లో అనుప్రాస అలంకారాలను చూసాం. తర్వాత రెండవదైనటువంటి ముక్త పదగ్రస్త అలంకారాన్ని చూసాం. మరి మూడవదైనటువంటి ఇక శబ్దాలంకారాల్లో చివరిదిగా చెప్తున్నాం. శబ్దాలంకారాల్లో చివరిదిగా ఏం చెప్తున్నామంటే చూడండి, యమక అలంకారం. ఏంటంటే అది యమక అలంకారంగా చెప్తున్నాం. ఆ యమక అలంకారానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం. శబ్దాలంకారాల్లో 3వది అయినటువంటి అలంకారం గురించి చూద్దాం. అదేంటంటే యమకాలంకారం. ఏంటంటే అది యమకాలంకారం.
అలంకారాలు చెప్పుకున్నాం. దాంట్లో శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు అన్నాం. దాంట్లో శబ్దాలంకారాలను మరలా 3 రకాలు అన్నాం. ఒకటి అనుప్రాస అలంకారాలని, 2 యమకాలంకారం అని, 3 ముక్తపదగ్రస్త అలంకారం అని చెప్పుకున్నాం. దాంట్లో అనుప్రాస అలంకారాలు 4 రకాలని చెప్పుకున్నాం. దాంట్లో వృత్యానుప్రాస, ఛేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస అలంకారాల గురించి చూసాం. అలాగే ముక్తపదగ్రస్త అలంకారం గురించి చూసాం. మరి చివరిది శబ్దాలంకారాలు చివరిదైనటువంటి యమకాలంకారం గురించి ఒకసారి తెలుసుకుందామండి. మరి యమకాలంకారం యొక్క నిర్వచనం చూసినట్లయితే కనుక సమాన వర్ణాలు గల పదాలు ఏంటంట, సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదంతో కొంత కాల వ్యవధితో వచ్చుటను యమకాలంకారం అంటారు. చూడండి ఒకసారి. సమాన వర్ణాలు గల పదాలు ఏ భేదంతో? అర్ధభేదంతో. ఎలా వస్తాయట? కొంత కాల వ్యవధితో వచ్చుటను యమకాలంకారం అంటారు. చూడండి, మనం ఇందాక ఛేకానుప్రాస అలంకారం చెప్పుకున్నప్పుడు అర్ధభేదంతో వెంటనే వస్తుంది అని చెప్పుకున్నాం. మరి ఛేకానుప్రాస అలంకారానికి యమకాలంకారంగా మరి తేడా ఏంటయ్యా అంటే కనుక అర్ధభేదంతో కొంత కాల వ్యవధితో వస్తే దాన్ని యమకాలంకారం అని, అర్ధభేదంతో వెంటనే వచ్చినట్లయితే దాన్ని ఛేకానుప్రాస అలంకారం అని పిలుస్తాము. ఓకేనండి. దీంట్లో చూడండి, అర్ధభేదంతో కొంత కాల వ్యవధితో వస్తుందట. ఎలాగా అంటే కనుక చూడండి, ఎగ్జాంపుల్గా మానవ అని నన్ను అనడం మానవ, మానవ అని నన్ను అనడం మానవ అన్నాడు. చూడండి, మానవ మానవ, ఈ మానవ ఏ మానవ? మానవ అంటే మనిషి. మానవ అని నన్ను అనడం మానవ. ఈ మానవ అంటే అర్థం ఏంటండి? మానేయవా, మానుకోవా అని చెప్పి సందర్భంలో వచ్చేది మానవ. అంటే ఈ మానవ అంటే మనిషి అని తెలిపే సందర్భంలో వచ్చేటువంటి మానవ, ఇది మానేయ్ అని చెప్పే సందర్భంలో వచ్చేటువంటి మానవ. అంటే ఈ మానవ అర్థం వేరు, ఈ మానవ అర్థం వేరు. అంటే ఇక్కడ ఏముంది? అర్థభేదం ఉంది. మరి అది కొంత కాల వ్యవధితో రావాలి. ఇదిగో కొంత కాల వ్యవధి అంటే గ్యాప్ రావాలి. కాబట్టి ఇదిగో చూడండి, ఈ మానవకి ఈ మానవకి కొంత కాల వ్యవధి వచ్చింది. అదే మీరు ఛేకానుప్రాస అలంకారంలో చూసినట్లయితే కనుక, ఛేకానుప్రాస అలంకారంలో చూసినట్లయితే వెంటనే వస్తుంది. నీటిలో పడిన తేలు తేలుతుందా? తేలు. ఓకేనా? ఇలాగా వెంటనే వస్తుంది. అర్ధభేదంతో వెంటనే వస్తుంది ఛేకానుప్రాస. అర్ధభేదంతో కాల వ్యవధితో వస్తే కనుక దాన్ని యమకాలంకారం అని పిలుస్తాము. చూడండి, మరొక ఎగ్జాంపుల్. పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగుతాము. పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగుతాము అంటున్నాడు. పెరుగు. ఈ పెరుగు ఏ పెరుగు? మనం తినేటువంటి ఆహారం పదార్థంలో తినేటువంటి, భోజనాలలో తినేటువంటి పెరుగు, ఇది వేసుకునే పెరుగు. ఎలా పెరుగుతామంటే ఆరోగ్యంగా పెరుగుతాము. ఇది పెరగడంలో పెరుగు, మనిషి పెరగడంలో పెరుగు. ఇది తినడంలో పెరుగు, ఇది తినే పెరుగు. కాబట్టి ఈ పెరుగు అర్థం వేరు, ఈ పెరుగు అర్థం వేరు. కొంత కాల వ్యవధి అనేది కనిపిస్తుంది. ఓకేనండి. అలాగే చూడండి, ఈ పొడి ఒక్క నిమిషం. పొడిగా ఉన్న చోట ఈ పొడి చల్లండి. పొడిగా ఉన్న చోట ఈ పొడి చల్లండి అన్నాడు. దీంట్లో పొడి అనే పదాలు ఉన్నాయి. చూడండి, ఈ పొడి ఏ పొడి?
పొడిగా ఉండడం అంటే చెమ్మ లేకుండా తడి లేకుండా ఉండేటువంటి ప్రదేశం. ఓకే అండి, అంటే డ్రై ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. ఈ తడి లేనటువంటి ప్రదేశం, అలాంటి పొడిగా ఉండేటువంటి చోట ఏమన్నాడు, ఈ పొడి చల్లండి. ఈ పొడి అంటే ఏది, వాడు ఇచ్చినటువంటి చేత్తో ఏదో ఒక పొడిచ్చాడు, ఆ పొడిని చల్లమని చెబుతున్నాడు. అంటే ఈ పొడి అర్థం వేరు, ఈ పొడి అర్థం వేరు. కాబట్టి అర్థభేదం ఉందా లేదా, ఖచ్చితంగా ఉంది. ఈ పొడి అర్థం వేరు, ఈ పొడి అర్థం వేరు, కాబట్టి అర్థభేదం ఉంది. కొంత కాల వ్యవధి కావాలన్నాడు, అంటే గ్యాప్ కావాలన్నాడు. కాబట్టి ఇదిగో ఈ పొడికి ఎంత ఉంది, కొంత గ్యాప్ అనేది వచ్చింది. కాబట్టి దీన్ని అర్థభేదంతో కొంత కాల వ్యవధి వచ్చిందని ఏమన్నాండి, యమకాలంకారం అన్నాం. అదే నువ్వు చేకాను ప్రాసను గమనించినట్లయితే అర్థభేదంతో ఎలా వస్తుంది, వెంటనే వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కూడా, మరొకసారి చెప్తున్నాను చూడండి. నీటిలో పడిన తేలు ఏమన్నాడు, తేలుతుందా అన్నాడు. నీటిలో పడిన తేలు తేలుతుందా అన్నాడు. ఇక్కడ చూడండి, ఈ తేలు ఇక్కడ తేలు అనే పదాలు వెంటనే వచ్చినాయి. అర్థభేదం ఉంది ఇక్కడ కూడా, కానీ ఎలా వచ్చినాయి, వెంటనే వచ్చినాయి. నీటిలో పడిన తేలుతుందాలో ఈ తేలు అంటే ఏంటి, కుట్టేటువంటి తేలు, ఇది తేలడంలో తేలు. కాబట్టి ఈ తేలు వెంటనే వచ్చినాయి. కాబట్టి అది చేకానుప్రాస అలంకారం. అలా కాకుండా కొంత టైం తీసుకుని గ్యాప్తో వస్తే కనుక అదేంటది యమక అలంకారంగా చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మానవ అని నన్ను అనడం మానవ అన్నాడు. ఈ మానవ అర్థం వేరు, ఈ మానవ అర్థం వేరు. పెరుగు తింటే మనిషి ఆరోగ్యంగా పెరుగుతాడు అంటున్నాడు. ఏంటంట, పెరుగు తింటే మనిషి ఆరోగ్యంగా పెరుగుతాడు అన్నాడు. ఈ పెరుగు అర్థం వేరు, ఈ పెరుగు అర్థం వేరు. పొడిగా ఉన్న చోట ఈ పొడి చల్లండి అన్నాడు. ఈ పొడి వేరు, ఈ పొడి అర్థం వేరు. ఇలాగా అర్థభేదంతో కొంత కాల వ్యవధితో రావడం ఏమంటారట, యమకాలంకారం అని పిలుస్తాము. అర్థమైందండి, రైట్. కాబట్టి ఇవి అర్థభేదంతో వచ్చేటువంటి అలంకారాలు. అర్థభేదంతో వెంటనే వస్తేనేమో చేకానుప్రాస, అర్థభేదంతో కాల వ్యవధితో వస్తుందని యమకాలంకారం అని పిలుస్తున్నాం. ఇలాగా సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదంతో కొంత కాల వ్యవధితో వచ్చుటను యమకాలంకారం అంటారు. మరి చేకానుప్రాసను గమనించినట్లయితే దాని నిర్వచనం చూడండి. 2 హల్లుల జంట అంటాడు. అక్కడ ఏమన్నాడండి, 2 హల్లుల జంట అర్థభేదంతో వెంటనే రావాలంటాడు. ఇక్కడికి వచ్చేసరికి సమాన వర్ణాలు గల పదాలు అన్నాడు. ఇక్కడ 2 లేదు, 3 లేదు, ఎన్నైనా రావచ్చు. ఓకేనా, చూడండి, ఇక్కడ మానవ, ఇక్కడ 2 కాదు, ఎక్కువ పదాలు ఉన్నాయి. ప్లస్ కొంత కాల వ్యవధి అనేది కూడా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని యమకాలంకారంగా గుర్తుపట్టాలి. ఇవి శబ్దాలంకారాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అలంకారాలుగా చెప్తున్నాం. చూడండి, మరొకసారి అలంకారాల గురించి మరొకసారి సింపుల్గా రీకాల్ చేసుకుందాం. మనం ఒకసారి అలంకారాలను ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా అలంకారాల గురించి మొదటిగా ప్రస్తావించినటువంటి కవి ఎవరంటే కనుక వామనుడు అనేటువంటి కవి అని చెప్పాం. వామనుడు అనేవాడు సౌందర్యమే అలంకారము అని పేర్కొన్నాడు. అలంకారాల ప్రస్తావన తొలిసారిగా ఋగ్వేదంలో కనిపిస్తుంది అని చెప్పుకున్నాం. ఎక్కడంటండి, ఋగ్వేదంలో కనిపిస్తుంది అన్నాం. వేదాలు 4 అని చెప్పుకున్నాం కూడా, దాంట్లో ఋగ్వేదంలో అలంకారాల ప్రస్తావన కనిపిస్తుందని కూడా చెప్పుకున్నాం. తర్వాత ఈ అలంకారాలు ప్రధానంగా 2 రకాలన్నాం. ఒకటి శబ్దాలంకారాలని, 2 అర్ధాలంకారాలు అని చెప్పుకున్నాం. శబ్దాలంకారాలు మరలా 3 రకాలని చెప్పన్నాం. ఒకటి అనుప్రాస అలంకారాలు అన్నాం, 2 యమకాలంకారం అంటున్నాం, 3 ముక్తపద గ్రస్తం అని చెప్పుకున్నామండి. ముక్తపద గ్రస్తం అని చెప్పాం. మరి అనుప్రాస అలంకారాలు మళ్ళీ మనం 4 రకాలు అన్నాం. ఒకటి వృత్యానుప్రాస అన్నాం, 2 చేకానుప్రాస అన్నాం, 3 లాటానుప్రాస, 4 అంత్యానుప్రాస. ఓకే అండి, అంత్యానుప్రాస అలంకారం అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో మరలా ఒక్కొక్క అలంకారం గురించి మనం వాటి యొక్క నిర్వచనాలని వాటి గురించి చూడడం జరిగింది. అలాగే శబ్దాలంకారాల్లో అనుప్రాస అలంకారాలు అయిపోయిన తర్వాత యమకాలంకారం, ముక్తపదగ్రస్త అలంకారం గురించి చెప్పుకున్నాం. చూడండి ఒకసారి, ఒకే హల్లు లేదా 2-3 హల్లులు వెంటనే వచ్చే అలంకారం వృత్యానుప్రాస. అర్ధభేదంతో వెంటనే వచ్చే అలంకారం చేకానుప్రాస. తాత్పర్య భేదంతో వెంటనే వస్తే లాటానుప్రాస. పదం చివరలో కానీ పాదం చివరలో కానీ ప్రాస వస్తే అంత్యానుప్రాస. ఓకే అండి, యమకాలంకారం. అర్ధభేదంతో కొంత కాల వ్యవధితో వస్తే యమకాలంకారం. పాదం చివరలో విడిచిపెట్టిన పదాన్ని 2వ పాదం మొదటిలో గ్రహిస్తే ముక్త పదగ్రస్త అలంకారంగా చెప్పడం జరుగుతుంది.
ఇక్కడతో మనకి శబ్దాలంకారాలు అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ రెండవ అలంకారాలు ఏంటండి? అర్ధాలంకారాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన అంశాలని మరి నెక్స్ట్ తరగతిలో చూద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.